అండి నేను మీ గబ్బర్ సింగ్ గణేష్ మాస్టర్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కేకే టీవీని అండ్ షేర్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. తెలంగాణ యువత అనే విలక్షణ సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో ముందున్న వ్యక్తి, చాలా పరిచయం ఈ అబ్బాయి. ఇవాళ ప్రజాహితాన్ని కాంక్షించి సమాజ సేవలో ఉండేటువంటి ఆ సతీష్ గారిని ఆయన సహకరించే బృందానికి ఒకసారి చప్పటి ద్వారా అభినందించవలసి. గౌరవనీయ జానీ మాస్టర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువాడి తేజో వైభవాన్ని పరివ్యాప్తం చేసి ఒక బెస్ట్ కొరియర్, ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి నాకు పరిశ్రమతో అనుబంధం. నాకు ఒక విలక్షణమైన కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు సంపాదించడం మరొకసారి మా జానీ మాస్టర్ గారు అభినందించవలసి. గౌరవనీయులు మా గణేష్ మాస్టర్ గారు నాకు అత్యంత ఆప్తులు. వీళ్ళందరూ కూడా నా వయసు నుంచి నా ముందు పెరిగినటువంటి వాళ్ళు. జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో ఒక ప్రత్యేకత ఉన్నది. మొత్తం సినిమాలో హీరోకు హీరోయిన్కు మొత్తం అందరికి కూడా ఒక నాభి లాంటి వ్యక్తి, ఒక వెనుముక లాంటి వ్యక్తి కొరియోగ్రాఫర్. దర్శకుడి యొక్క ప్రతిభా సంపత్తితో పాటు కొరియోగ్రాఫర్ యొక్క నైపుణ్యం సినిమా విజయాన్ని, అఖండ విజయానికి మూలకారణం అయ్యే అవకాశం ఉంది. అందుకే మా సతీష్ ఇవాళ సామాజిక సేవలో చాలా ముందుండి ఉభయ రాష్ట్రాల్లో సేవ చేసినటువంటి యువతంతా కూడా ఒక ఎటర్నల్ ఫోర్స్, ఒక సురక్షితమైన సైనికులందరి మధ్యన గౌరవనీయులు జానీ మాస్టర్ గారి సత్కారం జరగడం, నన్ను ఆశీర్వదించాలని ఆహ్వానించినటువంటి మా సతీష్ చిరంజీవులందరిని అభినందిస్తూ, జానీ మాస్టర్ గారు కేవలం తెలుగు కాదు అన్ని భాషా చిత్రాల్లో కూడా, జాతీయ భాషలో కూడా భగవంతుడి యొక్క కృప ఉంటే, అల్లామియా కృప ఉంటే అంతర్జాతీయ ఖ్యాతి కూడా వచ్చే స్థితిని కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. కార్యక్రమానికి ప్రత్యేక మూర్తి గారు గణేష్ మాస్టర్ గారు ఆశీర్వదపూర్వక ప్రసంగం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను చెప్పాల్సింది దేవుడికి థ్యాంక్స్. ఎందుకంటే మా తెలుగు ఇండస్ట్రీకి, మా డ్యాన్స్ యూనిట్కి గౌరవం తెచ్చిపెట్టిన శ్రీ జానీ మాస్టర్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే మామూలు రెస్పెక్ట్ కాదు, నాకు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఎందుకంటే జోకాలి ఎంతో శ్రమ తర్వాత ఇది ఉంటుంది. సో నేను ఇంకా హార్డ్ వర్క్తో పాటు దేవుడి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి.
ఇంకోటి ఏంటంటే ఈ హ్యాపీ మూమెంట్ సెలబ్రేషన్ మూమెంట్ మా యూనిట్ అయితే చాలా రెస్పెక్ట్ వచ్చేసింది. మా యూనిట్కి ఆల్రెడీ ప్యారెంట్ కూడా వచ్చింది, ఇప్పుడు నేషనల్ అవార్డు ఇచ్చి ఇంకా రెస్పెక్ట్ వచ్చారు. దాని ఇంకా హైట్స్ వెళ్ళాలి, నెక్స్ట్ ఆస్థాయి కూడా తీసుకోవాలి. సో నాకు చాలా ఆనందం, ఎందుకంటే మేము మధ్య మాట్లాడుకుంటాము ఇప్పుడు. సో ఫస్ట్ ఏది మాట్లాడినా ట్రేడ్ గోస్ టు గాడ్ అని చెప్తాను. అందుకే జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. నేను ఎన్నో మాట్లాడాలనుకున్నా కానీ సో ఫైనల్గా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఇంత నుంచి మా యూనిట్లో ఎప్పుడో ఓటింగ్ ఉండదు. ఫస్ట్ ప్యారెంట్ అంటే దాని ఫస్ట్ నేషనల్ అంటే మళ్ళీ ఫస్ట్ రావాలి, ప్లీజ్ అది కూడా ఇచ్చాలి. ఇస్తాను కూడా ఆడవాళ్ళు ఎప్పుడు వేయవు. ఇంకోటి ఏంటంటే జాయిన్ మాస్టర్లు టెస్ట్ జనం మనసు ఏముంటుందో అదే పంపించి వస్తుంది. రెండు మాకు లేవు కాబట్టి దేవుడు బాగా బ్లెస్ చేస్తున్నాడు. సో చేస్తాడు కూడా. సో వన్స్ అగైన్ మా ఊరి తరఫు నుంచి అండ్ మా తెలుగు యూనివర్సిటీ తరఫు నుంచి థ్యాంక్ యూ శ్రీ జాయినింగ్ మాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు మా గణేష్ మాస్టర్ గారికి పిలవగానే అన్ని పనులున్న వచ్చి 40 మినిట్స్ వెయిట్ చేస్తుండు. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్ గారు, నేను పిలవగానే ప్రోగ్రామ్ వస్తున్నందుకు. నేను తెలంగాణ యువత ఆర్గనైజేషన్లో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుండేది. నా మిత్రుడు మా మాస్టర్ జానీ మాస్టర్ గారు ఈరోజు అవార్డు రావడం, అంత పెద్ద మూవీకి మళ్ళీ ఇంతమంది ఉన్నా కూడా, అంటే ఎక్కడో నెల్లూరు నుండి స్టార్ట్ చేసి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ సతీష్ గారు నా ఫ్రెండ్, తను చిరు సత్కారం చేసుకుంటానని చెప్పి పిలిస్తే నేను ఇంటికి అన్నట్టుగా వచ్చాను. బట్ ఇక్కడ చూస్తే మీడియా అంతా ఉంది. సో దానివల్ల కొంచెం ఇదైంది. నాకు ఏదైనా రాంగ్ జరిగితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. బట్ ఇక్కడ మెయిన్ రావడానికి కారణం అంటే నేషనల్ అవార్డు రావటం, మా మిత్రుడు సతీష్కి చాలా హ్యాపీనెస్తో నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. అండ్ దాంతోపాటు మా గణేష్ అన్న వచ్చారు, అండ్ శర్మ గారు వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు. అండ్ ఈ అవార్డుని నాతో పాటు వాళ్ళకు వచ్చిన ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి ఈరోజు చాలా హ్యాపీగా కలుసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికి కూడా. అండ్ ఈ సినిమా అవార్డు మెయిన్ రావడానికి కారణం ధనుష్ సార్. ఈ సినిమా పేరు వచ్చి తమిళ్లో తిరుచిత్రాంబళం, అది అట్టయితే క్షమించండి. అండ్ తెలుగులో మాత్రం తిరు. దీంట్లో ధనుష్ గారు హీరో, నిత్య మీనన్ గారు అండ్ రాశి ఖన్నా గారు హీరోయిన్. అండ్ ఈ సినిమా సన్ పిక్చర్స్ వాళ్ళది. దీనికి మనకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ధనుష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్ నాకు రావడానికి, కొరియోగ్రాఫ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇదే సందర్భంగా నేను తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి కారణమైన ప్రభుదేవ్ మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ ద్వారా నేను తమిళ ఇండస్ట్రీకి నేను పరిచయం అవ్వడం జరిగింది. ప్రభు సార్ అనుకుంటే చాలామంది ఇంకా మంచి మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, చాలా భాషల్లో ఆయన పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. కానీ తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి జానీ మాస్టర్ కావాలని చెప్పి నన్ను పిలవటం ప్రభు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ప్రక్రియలోనే నేను ధనుష్ గారిని కూడా రౌడీ బేబీతో కలవటం జరిగింది. ఆ సాంగ్లో నేను వర్క్ చేయటం, ధనుష్ గారు నా వర్క్ని గుర్తించి నెక్స్ట్ సినిమా పటాస్ అనే సినిమా సింగిల్ కార్డ్ చేయడం జరిగింది, ఒక సాంగ్ తప్ప. అండ్ తర్వాత ఇమీడియట్లీగా ఈ తిరు సినిమాకి వర్క్ చేయడం జరిగింది. సో ఆ విధంగా నాకు ప్రభు సార్ చాలా అంటే ఎంకరేజ్ చేశారు, అంత పెద్ద కొరియోగ్రాఫర్ ఉండి. అండ్ ఇలాగే ఇంకొక మీకు విషయం ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఫస్ట్ మన RC-15 సినిమాలో సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఫస్ట్ ప్రభు సార్కి ఇచ్చారు. సో ప్రభు సార్ ఇచ్చిన తర్వాత ఆ సాంగ్ ఏం చేశారంటే ప్రభుదేవ్ మాస్టర్ గారు ఇది జానీ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభు సార్ నన్ను రికమెండ్ చేసి శంకర్ గారికి చెప్పి, చరణ్ సార్ ఎలా మనకి ఇస్తారు అది ఓకే, కానీ ప్రభు సార్కి వచ్చిన సాంగ్ని
ఆయన నాకు జానీ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఆయన ఆ సాంగ్ ఇవ్వటం జరిగింది శంకర్ గారికి చెప్పి. అండ్ శంకర్ గారు పిలిపించి మాట్లాడినప్పుడు నేను చెప్పే మాటలు కానీ నేను చెప్పే స్కీమ్స్ కానీ అండ్ డాన్స్ చేసిన కంపోజింగ్ కానీ అన్నీ బాగా నచ్చినాయి. అండ్ ఆయన కూడా శంకర్ గారు కూడా అభినందించి ఆ సాంగ్ అలా జరగడం జరిగింది. అంటే ప్రభు సార్ ద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది, చాలా హెల్ప్ అనను కానీ ఆయన ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ గుర్తిస్తారు ప్రభు సార్. సో ఈ సభాముఖంగా ప్రభు సార్ ఇంకొకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఉన్నారు సార్, విజయ్ తలపతి గారు ఉన్నారు, ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు ఫస్ట్ సాంగ్స్ ఏది బీస్ట్ నుంచి. అండ్ అలానే సూర్య గారు ఉన్నారు తమిళ్లో, ఆ సూర్య గారు నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ అలానే శివకార్తికేయ గారు ఉన్నారు, ఆయన ఎంకరేజ్ చేసి ఫస్ట్ నాకు సాంగ్లు ఇవ్వటం జరిగింది. ఇంకా ధనుష్ సార్ ఉన్నారు. ఇంకా ఇంకో 2 సినిమాలు చేశాను, పేర్లు గుర్తులేవు, నన్ను క్షమించండి ఎవరైనా మర్చిపోయినా. మెయిన్ రజనీకాంత్ గారు. సో జైలర్ సినిమాలో నన్ను అవకాశం ఇవ్వడం జరిగింది. మంచి చాలా పెద్ద సాంగ్, చాలా పెద్ద హిట్ సాంగ్, అది చాలా ఖర్చు పెట్టి చేసిన సాంగ్. సో ఇవన్నీ కూడా నాకు హీరోలు ఎలా అక్కడ తమిళ హీరోలు అందరూ మనం తెలుగు నుంచి పిలిపించుకొని ఎంకరేజ్ చేసి మన సాంగ్స్ చేయించుకుంటున్నారు. అండ్ అలానే డైరెక్టర్స్ కూడా నాకు ప్రభు సార్ ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకుని వెళ్ళారో అలాగే నెల్సన్ సార్ నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశారు. నెల్సన్ డైరెక్టర్ గారు, ఆయన ఏ సినిమా ఉన్నా కూడా ఇప్పుడు 3 సినిమాలు ఆయనతో నేను చేశాను అనమాట. సో అన్ని సినిమాల్లో ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ ఎవరునంటే జానీ మాస్టర్ అని చెప్పి. సో ఈ సభాముఖం కూడా నెల్సన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ బెస్ట్ సాంగ్స్ నాకు. అండ్ అనిరుద్ధ్ గారు అండ్ నేను ఆల్మోస్ట్ సాంగ్స్ అన్ని కాంబినేషన్ చాలా పెద్ద హిట్ అయినాయి. వన్స్ అగైన్ అనిరుద్ధ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత పెద్ద నన్ను ఎంకరేజ్ చేసిన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్కి పేరున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.